నచ్చచ్చు. సో అది దేవుడిస్తే వస్తుంది ఆ స్పృహ. చౌదరి గారు. చౌదరి అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా 18+ ఆ క్యారెక్టర్స్, ఆ ఏజ్ క్యారెక్టర్స్ కాబట్టి ఆ క్యారెక్టర్స్లకి మీరు ఎలా పరకాయ ప్రవేశం చేయగలుగుతున్నారు? ఎంత హార్డ్ వర్క్ చేశారు? దర్శకుడు అంటేనే అది. ఇప్పుడు యాష్ చోప్రా గారు జబ్ తక్ హై జాన్ ఏ వయసులో తీశారు? రచయితలు, కవి అంటేనే ఇప్పుడు శ్రీశ్రీ గారు కానీ లేకపోతే ఆత్రేయ గారు కానీ వాళ్ళందరూ ఏంటంటే వయసుతో సంబంధం ఉండదు. రచయిత అనేవాడు కథకుడు కానీ సృజనాత్మకత ఉన్నవాడికి వయసుతో సంబంధం ఉండదు. వాడు ఊహల్లోకి వెళ్ళగలుగుతాడు, వెళ్ళి ఆ యొక్క ఆ వాతావరణాన్ని దాన్ని సృష్టించుకోగలుగుతాడు. అట్లా వెళ్ళగలగడమే. చంపడానికి హంతకుడు అవ్వాల్సిన పని లేదు. ఎలా చంపగలడు అనేది ఊహించుకుని దాంట్లోకి వెళ్ళగలుగుతాయి. అది చౌదరి గారు. సో హాయ్ అండి. నేను చెప్పకపోతే ఊరికినదట్లేరంటారు మీరు. ఓకే సార్. మీ పేరేంటండి? హేమమాలిని. మై సెల్ఫ్ హేమ. మీరు ఇందాక చెప్పమన్నట్టయితే మాలిని, హేమమాలిని. బాండ్, జేమ్స్ బాండ్ లాగా. సార్ మీ హీరోయిన్ అయితే చాలా చాలా బాగుందండి నిజంగానే. ఎందుకంటే మీరు అప్పుడు ఏదైతే వర్ణించారో నిజంగా మనుష గారు అన్నట్టు దానికన్నా ఎక్కువ అంటే ఎవరు వస్తారులే ఎవరుంటారులే అని అనుకున్నాం, కానీ ఆవిడ చూడంగానే చాలా బాగుంది ఈవిడ అన్న ఫీలింగ్ అయితే మా అందరికీ అనిపించింది. ముఖ్యంగా నాకైతే అనిపించింది, మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ. అయితే వర్క్షాప్ కూడా చేశాము, అన్నీ చాలా నేర్చుకున్నాము అని చెప్పేసి ఏవీస్లో మీరు చెప్పారు. వాళ్ళిద్దరూ హీరో చెప్పారు, హీరోయిన్ చెప్పారు. అయితే వర్క్షాప్స్ మీరు ఎవరికి వాళ్ళకి సపరేట్ చేశారా, లేదంటే ఇద్దరిని కూడా మీరు రాసుకున్న సీన్స్ అన్ని ఇద్దరితోటి యాక్ట్ చేయించడము ఇలాంటి వర్క్షాప్స్ కలిపి చేయించారా? అదొక క్వశ్చను. అండ్ ఎంతమందిని చూసిన తర్వాత ఈవిడ దగ్గర లాక్ అయ్యారు? ఈ అమ్మాయి దగ్గర చాలా రోజుల కిందటే లాక్ అయ్యానండి. బేసిక్గా ఏంటంటే వర్క్షాప్ ఛాన్స్ లేదు. ఓకే. యాక్టింగ్ పట్ల అవగాహన అని పెంచే యాక్టింగ్ ఎబిలిటీస్ మీద కోచింగ్ ఇచ్చాను. వర్క్షాప్ అనేది షెడ్యూల్కి వెళ్ళే ముందు ప్రతి షెడ్యూల్కి 5 days 6 days పర్టికులర్ సీన్స్ మీద వర్క్షాప్ చేస్తాను. అవును. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డ్రైవింగ్ ఎలా అనేది ముందు నేర్పితే పెద్ద రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, చిన్న రోడ్ల నుంచి ఎలా తిరగాలి, వంపు రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, అవి ఫ్రీవేస్ మీద ఎలా వెళ్ళాలి అనేది ఆ పర్టికులర్ రోడ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం చూస్తాం కదా. అట్లా అనమాట. షెడ్యూల్కి వెళ్ళే ముందు ఓవరాల్ స్టోరీ మొత్తం అంతా క్లియర్గా బుర్రకెక్కించి క్యారెక్టర్ బుర్రకెక్కించి ఆ పర్టికులర్